సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ అప్డేట్స్ కి వచ్చేంత రూమర్స్ ఇంకా ఏ మూవీకి ఏ స్టార్ హీరో కూడా ఉండవని చెప్పాలి. ఎస్పెషల్లీ రీసెంట్ గా మనం చూసుకుంటే ఆఫ్టర్ దేవరా మూవీ తర్వాత అండ్ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాతనే చెప్పాలి, చాలా మీడియా పేజెస్ అండ్ చాలా మెమ్ పేజెస్ కానీ ఏం చేస్తున్నారంటే ఈ ఆర్టికల్ రాసే వాళ్ళు కూడా అండ్ సోషల్ మీడియాలో ట్వీట్లు వేసేవారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూమర్ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ మీద క్రియేట్ చేస్తూనే వస్తున్నారు. అంటే ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవరా టైంలో చూసుకుందాం. ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా సినిమా తీస్తున్న టైంలో దేవరా మూవీలో ఈ హీరోని రిజెక్ట్ చేసిందని చెప్పి ఆర్టికల్ రాసేవారు. అండ్ దేవరా మూవీ ఇప్పుడు దేవరా 2కి వచ్చేసరికి దేవరా 2 షెల్వ్ అయిపోయిందని చెప్పి ఆర్టికల్ రాస్తున్నారు. అండ్ అంతకు ముందు చూసుకుంటే మనం ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఇష్టం వచ్చినట్లు గాసిప్స్ అయితే రాసేస్తున్నారు. త్రివిక్రమ్ గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది గాడ్ ఆఫ్ వార్ మూవీ కంప్లీట్ గా వాళ్ళతోనే చేస్తున్నాడు అని చెప్పి అఫీషియల్ గా మన నాగవంశీ గారు అప్డేట్ ఇచ్చినా కూడా దాని మీద ఇంకా పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మరి ఇంక ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి పుకార్స్ అనేవి రావు. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ కి ఎందుకు వస్తున్నాయి, దాని మీద డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ మీడియా కంప్లీట్ గా జూనియర్ ఎన్టీఆర్ ని ఫుల్ హేటెడ్ అయితే ఉన్నారు. సో వాళ్ళు కంప్లీట్ గా తన మీద ఆ హేటెడ్ చూపించుకోవడానికి ఈ విధంగా వాళ్ళైతే ఈ ఫేక్ రూమర్స్ అనేది సృష్టించి బయటికి వచ్చేలా చేస్తున్నారు. అండ్ వాళ్ళకి దీని ద్వారా వచ్చిన ఆనందం ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారిని తన మూవీని తక్కువ చేయడం, వాళ్ళ హీరో మూవీస్ ని హై చేసుకోవడం. అది ఫస్ట్ రీజన్. అయితే సెకండ్ రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు అంటున్నా అంటే, తనకి సరైన పిఆర్ టీం లేకపోవడం వల్ల ఇలాంటి ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో వెంటనే రియాక్ట్ అయ్యే వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు అయితే నడుస్తుంది. సో వీళ్ళని మనం కంట్రోల్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తన పిఆర్ టీం ని యాక్టివేట్ చేయాలి. సో తనకి ఈ సోషల్ మీడియా జరిగే ఇలాంటి ట్రోల్స్ కానీ వీటి అన్నిటి మీద అఫీషియల్ గా కోర్ట్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. సో వీటి మీద ట్రోల్స్ ఇవన్నీ చూసే అయినా కూడా తగ్గుతున్నారు అంటే లేదు, ఇష్టం వచ్చిన రూమర్స్ పుట్టిస్తున్నారు. ప్రెసెంట్ నడుస్తున్న పుకార్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎన్టీఆర్ నీల్ మూవ్ వచ్చేసి ఇంకా థర్డ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారు మే కల్లా తన షూటింగ్ కంప్లీట్ చేసేస్తాడు ఎన్టీఆర్ నీల్. దేవరా 2 వచ్చేసి జూన్ నుండి అయితే కొరటాల శివ గారికి డేట్స్ ఇచ్చారు, అప్పటి నుండి షూటింగ్ అయితే చేస్తాడని చెప్పి ఒక కొత్త పుకార్ అయితే పుట్టించారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటే ఎంతవరకు రూమర్స్ అనేవి జనాలు అందరూ కూడా ఒక సందేహాలు పడ్డారు. అంటే ఎన్టీఆర్ నీల్ మూవీ ఈ ఇయర్ మొత్తం షూటింగ్ జరుగుతుందని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే 2 parts కాబట్టి. ఇప్పుడు దాని మీద ఆ ఎన్టీఆర్ నీల్ మీద టాపిక్ ని డైవర్ట్ చేయడానికి దేవరా 2 తెచ్చేసి ఎన్టీఆర్ నీల్ తొందరగా కంప్లీట్ చేస్తున్నాడు, దేవరా 2 చేస్తున్నాడు అని చెప్పి ఒక పుకారు పుట్టించడానికి ఈ కొత్త గాసిప్స్ అయితే పుట్టించారు. సో ప్రస్తుతానికి అయితే దీంట్లో ఎటువంటి నిజం అయితే లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుల్ ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ నీల్ మూవీ మీదనే ఉంది. దేవరా 2 కథ గానీ, దేవరా 2 స్టోరీ గానీ, ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ గానీ ప్రస్తుతానికి అయితే కొరటాల శివ గారు అయితే చూసుకుంటున్నారు. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పోర్షన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ షెడ్యూల్స్ ప్లాన్ అన్ని వేసుకున్న తర్వాతనే మనకి బయటకు అయితే వస్తాయి. ఈ షెడ్యూల్స్ ప్లాన్ అన్ని వేసుకునే ముందు కొరటాల శివ గారు మ్యూజిక్ కంప్లీట్ చేస్తారు. మ్యూజిక్ సెట్టింగ్స్ అనిరుద్ధ్ తో కూర్చుంటాడు. ఆ అప్డేట్ మనకు వచ్చిన తర్వాతనే అఫీషియల్ గా షూట్ అనేది స్టార్ట్ అవుతుంది దేవరా 2ది. సో దాని తర్వాతనే ఎన్టీఆర్ గారు జాయిన్ అవ్వడం గానీ షూటింగ్ చేయడం గానీ ఉంటుంది. ఈలోగా ఎన్టీఆర్ నీల్ మూవ్ వచ్చేసి మినిమం నాకు తెలిసేంత వరకు మాత్రం డిసెంబర్ వరకు అయితే షూటింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒకేసారి 2 parts తీసేస్తున్నారు కాబట్టి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు పోర్షన్ ఎంత వరకు ఉంటుంది, ఎంత వరకు అంటే ఇప్పుడు ఒకే పార్ట్ తీస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు లీన్ గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి షూటింగ్ చేయడం అనేది కుదరదు, మొత్తం ఒకేసారి కంప్లీట్ చేసేయాలి ఆ ఏ లుక్ అయితే ఉన్నారు అనేది. సో దాని వల్ల వాళ్ళు ఒకేసారి షూటింగ్ చేయాలి. దానికోసం వీళ్ళు కంప్లీట్ గా పార్ట్ 2 పార్ట్ 3 1 కంప్లీట్ చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ పెట్టారు. కొంతమంది ఏమంటున్నారు, ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు పోర్షన్ కంప్లీట్ చేసేది దేవరా 2 చేసేసి, అంటే దేవరా 2 కొంచెం బల్క్ ఉంటాడు ఎన్టీఆర్ గారు, మళ్ళీ కొంచెం లావ్ పెరిగి మళ్ళీ దేవరా 2 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సన్నగా అయ్యి మళ్ళీ ఎన్టీఆర్ నీల్ మూవీ తీస్తాడని చెప్పి అంటున్నారు. దీంట్లో ఎటువంటి నిజం అయితే లేదు. ప్రస్తుతం ఈ గ్రాసిప్స్ ఈ రూమర్స్ అనేవి ఎస్పెషల్ ఎన్టీఆర్ మూవీస్ మీద ఎక్కువ అయ్యాయి. వీటి మీద ఎలా కంట్రోల్ చేస్తారనేది పిఆర్ టీం డిసైడ్ అవ్వాలి. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి పిఆర్ టీం లేదు కాబట్టి మరి ఎంతవరకు వీటిని అరికడతారో లేదో అనేది చూడాలి. ఇది ప్రస్తుతానికి వినిపిస్తున్న న్యూస్. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.